నమస్కారం. వేదిక్ వైబ్స్కి స్వాగతం. మీరు వింటున్నారు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం. పోయిన ఎపిసోడ్లో మనం 7వ శ్లోకం నేర్చుకున్నాం. ఇప్పుడు 8వ శ్లోకం నేర్చుకుందాం. అంతకంటే ముందు ఈ శ్లోకానికి సంబంధించిన అర్థాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు, నా మీద నీ మనస్సు పెట్టి నీ బుద్ధి కూడా నా మీదే ఉండేలా చెయ్యి. అలా చేస్తే నువ్వు తప్పకుండా నా దగ్గరే, నాలోనే ఉంటావు. పదండి, ఇక శ్లోకాన్ని మొదలు పెడదాం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ 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 మన ఆధత్స్వ మన ఆధత్స్వ మన ఆధత్స్వ మన ఆధత్స్వ మయి బుద్ధిం మయి బుద్ధిం మయి బుద్ధిం మయి బుద్ధిం నివేశయ 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 నివసిష్యసి 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 మయ్యేవ 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 అత ఊర్ధ్వం అత ఊర్ధ్వం అత ఊర్ధ్వం అత ఊర్ధ్వం న సంశయః న సంశయః న సంశయః న సంశయః. మయ్యేవ మన ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశయ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః అత ఊర్ధ్వం న సంశయః అత ఊర్ధ్వం న సంశయః అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ 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 నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః నివసిష్యసి
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు విన్నారంటే మీరు డిసిప్లిన్తో ప్రాక్టీస్ చేస్తున్నారని అర్థం. ఇలాగే రోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ ప్రొనౌన్సియేషన్తో భగవద్గీత శ్లోకాలని చెప్పగలుగుతారు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీకృష్ణ.